శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్, మన ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్స్ గురించి, అలనాటి హీరోయిన్స్ చాలా మంది అంటే సపోర్టింగ్ రోల్ చేసిన వాళ్ళు కావచ్చు, నటీమణుల్లో చాలా వరకు మోసపోయి ఇబ్బందులు పడి నరకం అనుభవించి హెల్త్ పాడు చేసుకొని తెలిసి కొన్ని కర్మ కూడా అనుకోవచ్చు సార్, కొన్ని కర్మ కూడా అనుకోవచ్చు, అట్లా కూడా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అనుకున్నాం కదా, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆవిడ కూడా ఏం చేయలేని పరిస్థితి అనుకోవచ్చు. ఆవిడెవరో కాదండి, సుజాత గారు. సుజాత గారు చాలా బాధపడింది. కెరీర్ చూసుకున్నట్టయితే సుజాత గారు అన్ని సాఫ్ట్ క్యారెక్టర్సే ఆవిడ చేసింది. జీవితం కూడా అంతే, ఆవిడ సాఫ్ట్ గానే ఉంది, కానీ ఇంకో రకంగా రివర్స్ సాఫ్ట్నెస్ ఆవిడ శాపం అయిందేమో అనుకోవచ్చు నిజంగా చెప్పాలనుకుంటే. సినిమాలు కూడా చూసుకుంటే చాలా సినిమాలు చేశారు ఆవిడ. అవును. ఇప్పుడు జనరేషన్ కి అర్థమయ్యే కొన్ని క్యారెక్టర్లు చెప్తానండి నేను. చంటి, వెంకటేష్ మదర్గా కొడతారు చూసారు, స్తంభం కట్టేసి కొడతారు తల్లి గారు, స్తంభాన్ని కట్టి. అట్లానే పెళ్లి మహేశ్వర్ తల్లిగా, అదే వడ్డే నవీన్ హీరోగా చేశాడు, పృథ్వీ. ఇవి అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినాయి. అసలు హీరోయిన్ గా రామదాస్ లో కూడా ఆవిడ చేసింది. గౌతూర్ పాఠశాలలో ఏఎన్ఆర్ గారి పక్కన మదర్ క్యారెక్టరే. ఏమండి, తర్వాత ఏడంతస్తుల మేడ బ్రహ్మాండమైన క్యారెక్టర్. ఇవి ఏఎన్ఆర్ గారితో. ఏమండి, ఇక శోభన్ బాబు గారితో గోరింటాకుతో ఇంట్రడ్యూస్ చేశారు మా గురువు గారు. ఫస్ట్ పిక్చర్ అదే సుజాతకి. శోభన్ బాబుతో గోరింటాకు, ఎన్టీఆర్తో సర్కస్ రాముడు. ఏమండి, ఇక మీరు చెప్పినట్టు చంటిలో మదర్ వెంకటేష్ తల్లిగా. ఏమండి, తర్వాత చిరంజీవికి కూడా భారీగా అమ్మగా 2 చిత్రాలు చేసింది, 1 చిత్రాలు. ఏమండి, తర్వాత గురువు గారితో సూర్యగాడి సినిమా, ఎమ్మెల్యే ఏడుకొండలు, దాసరి నారాయణరావు గారితో చేసింది. ఇవన్నీ గుర్తుంటాయి. సూర్యగాడు మంచి సినిమా, అందులో సందేహం లేదు. ఏమండి, తర్వాత నాన్నగారిలో కూడా ఆ అమ్మాయి సమాధికి ఎవరి డబ్బులు వాళ్ళు చూసుకోవాలి, చనిపోయే ముందు నీకెవరో లేకపోతే నీ డబ్బులు నువ్వే చూసుకుని ఫైనల్ రైట్స్కి ఏర్పాటు చేసుకోవాలనే మెసేజ్తో నాన్నగారు తీశారు. ఏమండి, ఇలాంటి సినిమాల్లో చేసిన నటీమణి సుజాత గారు. ఈ సుజాత గారిది అసలు శ్రీలంకలో పుట్టింది. జాఫ్నాలో, శ్రీలంక 1952లో జాఫ్నాలో పుట్టింది. ఏమండి, ఈయన శంకర మేనన్ను సరస్వతి దంపతులు. వీళ్ళు కేరళకు చెందిన వాళ్ళు. ఉద్యోగరీత్యా శ్రీలంక వెళ్ళాడు. ఇదివరకు శ్రీలంక వెళ్ళటం బాగా కనెక్టివిటీ ఉంది. చెన్నైకిను కేరళకి, తిరువనంతపురానికి సముద్ర మార్గంలో వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ఉద్యోగం అక్కడ వచ్చింది ఆయనకి. విద్యాధికుడు ఆయన, బాగా చదువుకుని జువాలజీ లెక్చరర్గా చేస్తున్నారు జాఫ్నా కాలేజీలో. ఇప్పుడు ఫారెన్లో మనం ఎలా పనిచేస్తారో అలాగే వాళ్ళు కేరళలో బాగా ఎడ్యుకేటెడ్ అండి. జువాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు అక్కడే పుట్టింది ఈవిడ. జాఫ్నాలో పుట్టింది. పెద్ద సంసారమే అప్పుడు. ఏమండి, ఒక తమ్ముడు, 3 అన్నలు, 3 చెల్లెళ్ళు. ఇది వాళ్ళ సంసారం. బాగా ఇదైపోయింది. అయిపోయిన తర్వాత కొంతకాలం ప్రాథమిక విద్య అక్కడ జాఫ్నాలో చదివిన తర్వాత ఆయనకి జాబ్ అయిపోయింది అక్కడ. శ్రీలంక జాబ్ అయిపోయి కేరళకి తిరిగి వచ్చాడు. వాళ్ళ ఊరు కేరళ, ఒరిజినల్ నేటివ్ ప్లేస్ కేరళ. ఈ ఫ్యామిలీది. ఆయన మేనన్ కదా మేము మొత్తం వాళ్ళు. ఈవిడ పేరు సుజాత మేనన్, అసలు పేరు విజయలక్ష్మి పుట్టినప్పుడు. తర్వాత సుజాతగా మారి సుజాత మేనన్గా పిలువబడ్డారు ఆవిడ. తండ్రి పేరు పెట్టుకుంటారు అక్కడ. తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజీలో ఈ చదువుతూ నాటకాల్లో కూడా వేశారు ఆవిడ. నాటకాలు వేసిన తర్వాత అక్కడ ఏం చేశారంటే మలయాళం పేపర్స్లో ఈ ఫోటోల పేపర్లు, ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది అమ్మాయి అని చెప్పేసి ఫోటోలు వేశారు. ఫోటోలు వేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి నిర్మాతల దగ్గరికి వెళ్ళి మలయాళం ప్రొడ్యూసర్స్కి ఒక ప్రొడ్యూసర్ తపస్విని అనే సినిమా తీస్తూ ఈవిడికి అవకాశం ఇచ్చాడు. మంచి అసలు ఆ ఫేస్లోనే ఎక్స్ప్రెషన్ ఉంది.
సుజాత గారి ఫేస్ చూస్తే ఆ ఎక్స్ప్రెషన్కి మలయాళ నిర్మాతలు అందరూ క్యూ కట్టారు. దాదాపుగా 73 వరకు, 52లో పుట్టింది కదండి, ఆ తర్వాత 16 వచ్చారు ఈవిడ. 73 వరకు 30 మలయాళం సినిమాల్లో చేసింది ఆవిడ. అప్పుడు మేజర్ కాకముందే, కాకముందే 30 మేజర్ అయిన తర్వాత 72 వరకు అంటే దాదాపుగా 20 years వచ్చింది అప్పటికి. అప్పుడు 20 years ఏమండి, 30 మలయాళ సినిమాల్లో చేసింది ఆవిడ. అంటే కేరళ బేస్డే కాబట్టి ఆవిడకి అయిపోయింది. అయిపోయిన తర్వాత మలయాళ సినిమాలో చేసిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏం జరిగిందంటే కే బాలచంద్ర గారు దృష్టిలో పడింది ఈవిడ. చెన్నై ఇప్పుడు కేరళలో ఉంది, ఇక్కడ చెన్నై నుంచి ఆయన మలయాళ సినిమాలు చూస్తారు కదా, వచ్చినప్పుడు ఆవిడని ఇంట్రడ్యూస్ చేస్తూ అవళ్ళు వారు తొడరు కదా అని ఎవరైనా సరే ముందు పెద్ద డైరెక్టర్లు పడతారు. బాలచంద్ర గారు అవళ్ళు వారు తొడరు కదా అని ఒక మేజర్ క్యారెక్టరే ఇచ్చారు ఆయన ఆవిడకి. ఆవిడ మీద బేస్ కథ అంతా ఏమండి, అంతులేని కథ. తెలుగులోనేమో జయప్రద చేసింది, ఆయనే మళ్ళీ మార్చాడు కొత్తగా. అలాగా అవళ్ళ వారు తొడక సూపర్ హిట్ అయితే తమిళ సినిమాలు విపరీతంగా వచ్చిపోయింది. శివాజీ గణేష్ను, ఎంజిఆర్ మొత్తం తమిళ సినిమాల్లో వేస్తుంది. అప్పుడు గురువుగారు పిలిచారు. గురువుగారు పిలిచిన తర్వాత ఈ చెన్నై వచ్చిన తర్వాత గురువుగారు పిలిచి కోరింటాకు ఇంట్రడ్యూస్ చేశారు కదా, వరుస సినిమాలేక ఏఎన్ఆర్కి పర్ఫెక్ట్ సావిత్రి లేని లోటు తీర్చింది ఈవిడ. అందుకే నేను సావిత్రి లాంటి నటీమణి అన్నాను. ఇప్పుడు నాగేశ్వరరావు గారు సావిత్రి కాంబినేషన్ ఎంత గ్రేట్ అండి. అలాంటి ఆ ఫేస్ కట్ తోటి, ఆ పెర్ఫార్మెన్స్ తోటి ఈవిడ వచ్చింది. ఇలాగా చెన్నై షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు తమిళ సినిమాలు ఎక్కువైపోయినాయి. కేరళ నుంచి వచ్చి చెన్నై షిఫ్ట్ అయిపోయారు. అంటే శ్రీలంకలో పుట్టి కేరళలో మలయాళ సినిమాలు చేసి చెన్నైకి వలస వచ్చేసారు సినిమాల కోసమే. తమిళ సినిమాలు ఎక్కువైపోయినాయి. శివాజీ గణేష్ చాలా ఎక్కువ సినిమాలు చేసింది ఈవిడ. ఏమండి, శివాజీకి మ్యాచింగ్ అనమాట, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఎక్కువ. ఈ చెన్నై వచ్చినప్పుడు ఒక ఇల్లు కావాలి కదా మనకి, అద్దెంట్లో దిగారు ఒక ఇంట్లో. ఆ అద్దెంట్లో ఏంటంటే జయకర్ అనే అతని ఇల్లు. అది జయకర్ అనే అతని ఇల్లు. అతను పచ్చళ్ళ వ్యాపారం చేస్తాడు. పచ్చళ్ళ వ్యాపారం ఎలా చేస్తాడు, విదేశాలకు ఎగుమతి చేస్తాడు. ఇప్పుడు రామోజీరావు గారు చేస్తారు కదా, అక్కడ పచ్చడి మ్యానుఫ్యాక్చర్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారం జయకర్ అనే అతనిది. అతను ఒక 6 అడుగులు ఆజానుబాహుడు, మంచి బాగుంటాడు. పక్కింట్లో వీళ్ళు అద్దెకి ఇచ్చారు. పర్సనాలిటీ ఫైరు, మెంటాలిటీ ఫైరు. పర్సనాలిటీ ఫెయిర్, మెంటాలిటీ ఫైర్. ఇది తర్వాత తెలుసుకుంటాం మనం. అంటే ఇప్పుడు తెలియదు కదా. ఓకే, 6 అడుగులు ఎత్తుంటాడు, మంచి బాగుంటాడు పర్సనాలిటీ. నాకు పర్సనల్గా కూడా బాగా తెలుసు. ఇంకేది మా సినిమాలన్నీ చేశారు కదా. వీళ్ళిద్దరికి వచ్చిన తర్వాత ఇక జాబ్ లేనప్పుడు తల్లిదండ్రులు ఇక్కడే ఉండిపోతారు. ఇక ఈవిడ మీద బేస్ అయిపోతారు. ఇక సినిమాలు ఎక్కువ వచ్చినాయి కదా, ఇది చేస్తున్నారు. ఇక్కడ చేస్తుంటే వీళ్ళిద్దరికి అద్దెంట్లో ఉన్నప్పుడే వీళ్ళిద్దరికి ఒక ఇన్ఫాచ్యుయేషన్, ఒకరి పట్ల ఒకరికి ఇష్టం కలిగింది. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకుంటే తల్లిదండ్రులకు చెప్పింది ఈవిడ. తండ్రి వద్దన్నాడు. నీకు తెలీదు, లోకం పోకడు తెలీదు, నాకెందుకో ఈ పెళ్ళి వద్దనిపిస్తుంది, నువ్వు ఇంకోసారి ఆలోచించుకో అని చెప్పాడు. బికాజ్ ఆయన జువాలజీ లెక్చరర్ కాబట్టి, ఎడ్యుకేటెడ్ కాబట్టి బాగా అర్థం చేసుకుని చెప్పాడు మనిషిని. అంచేతంటే వ్యాపారస్తుల మైండ్ ఏంటో కూడా వాళ్ళు తెలుసుకున్నాడు ఆయన. అంటే 2-3 మాటల్లోనే తెలిసిపోద్ది కదండి ఎవరు దీనికి పోతుందో. వచ్చిన తర్వాత వెళ్ళి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టారు. బయటికి వెళ్ళిపోయి ఏమండి, వాళ్ళు కూడా ఖాళీ చేశారు అప్పుడు అక్కడి నుంచి. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు వేరే ఇంటికి వెళ్ళిపోయారు. ఇది అయిన తర్వాత అక్కడి నుంచి ఇక వరుస సినిమాలు చేస్తుంది ఈవిడ. గురువుగారి సినిమాలు, తెలుగు సినిమాలు, అందరు డైరెక్టర్స్ తోటి. కోదండరామరెడ్డి ఫస్ట్ పిక్చర్ సంజయ్ ఈవిడే హీరోయిన్. ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్గా ఫస్ట్ పిక్చర్ సంజయ్, సుజాత గారు యాక్ట్ చేశారు. ఏమండి, ఇలా ఉంటున్న పరిస్థితుల్లో కొంతకాలం అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ జైకర్ గారు దిగుపడ్డారు. ఎందుకు దిగుపడ్డారంటే పచ్చడి వ్యాపారం దెబ్బతింది.
తను చేస్తున్న వ్యాపారం బాగుంటే ఓకే, బాగుండేదేమో, ఏమో మరి. ఏమండి దెబ్బ తినేటప్పటికి మొత్తం డిపెండెంట్ ఈవిడ మీద అయిపోయాడు. సుజాత గారు మొత్తం డబ్బు అంతా ఖర్చు పెట్టుకోవటం, ఎంజాయ్ చేయటం, ఇక పచ్చళ్ళ వ్యాపారం ఉన్నా లేకపోయినా కూడా పెద్ద పట్టించుకోకుండా ఈవిడ డబ్బులు పెట్టి పచ్చళ్ళు చేయటం, నష్టం వచ్చినా కూడా ఈవిడ డబ్బులే పోయేవి మొత్తం. ఓకే, ఈవిడ డిమాండ్ ఆర్టిస్ట్ అయిపోయింది కదా ఈవిడ, బాగా డిమాండ్లోకి తెచ్చాడు అతను. అతనే మాట్లాడేవాడు డబ్బులని కూడా. ఏమండి ఇక ఆశ పుట్టింది అతనికి, జేకర్ అనే అతనికి ఆశ పుట్టింది. ఆశ పుట్టి నేను చాలాసార్లు మాట్లాడాను, అందుకే చెప్తున్నాను. ఏమండి అయిన తర్వాత ఇక ఈ ఆర్థిక నష్టాలు పూడ్చుకోవడానికి మొత్తం ఈవిడకున్న కేరళలో ఉన్న ప్రాపర్టీస్ కూడా అమ్మేశాడు. 1-2 ప్రాపర్టీస్ ఉంటే అవి కూడా అమ్మేసి అప్పులు తీర్చేశాడు. ఓకే, ఏమండి అప్పులే ఉంటాయి కదా బిజినెస్లో, అప్పులు తీర్చేశాడు. అప్పులు తీసేసి టోటల్గా ఈవిడ మీద బేస్ అయిపోయాడు. ఎవరన్నా నిర్మాత వస్తే ఇతను మాట్లాడడం. తర్వాత ఇతనికి ఇంకేం పుట్టిందంటే అనుమానం పిశాచం మొదలైంది. ఈవిడ సుజాత ఎవరితో చనువుగా మాట్లాడినా కూడా నువ్వు వచ్చుకునేవాడు కాదు, అందుకని సైలెంట్గా ఉండేది ఆవిడ, ఎవరితో మాట్లాడే కాదు. ఒకవేళ మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేము మాట్లాడినా కూడా ఇలాగ ఉండేది ఆవిడ. ఏంటి ఈవిడ పొగరా ఏంటి అని అనుకునే వాళ్ళు అందరూ చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అంటే మనం కాదనుకోండి. అంటే సెట్లో ఉండేవాళ్ళు ఆయన, ఎవరు సెట్లు అబ్జర్వ్ చేస్తాం. సెట్లు అబ్జర్వ్ కాదు, ఇంటి దగ్గర టార్చర్ పెట్టేవాడు. అదే దీంతో సెట్కి వచ్చేది. ఓకే ఓకే, ఆ డల్నెస్ తో. ఓకే, ఆ డల్నెస్ తోటి. ఇంకా ఏంటంటే నీకు దాసనారాయణరావు ఎందుకు ఎక్కువ సినిమాలు ఇస్తున్నాడు, ఆయనకి నువ్వేమిచ్చావు, ఇలాగ క్వశ్చన్. బాలచంద్ర ఎక్కువ సినిమాలు ఇస్తున్నాడు ఏంటి, ఆవిడకి నువ్వేమిచ్చావు, ఇది అయిందా? వచ్చిన తర్వాత సమాధానం చెప్పకపోతే బెల్ట్ తీసుకొట్టేవాడు. అవునా? ఓకే, బెల్ట్ తీసుకొట్టేవాడు. ఆ ఏడుపుతో మొహంతో ఉప్పుతోటి సెట్లోకి వచ్చేది. ఏంటంటే రాత్రి నిద్ర లేదు. ఓకే, 2 పిల్లలు పుట్టారు. ఓకే, అబ్బాయి అమ్మాయి పుట్టారు. అబ్బాయి. ఓకే, ఎందుకు ఆవిడ వెళ్ళలేదంటే వెళ్ళిపోవచ్చు, ఆవిడ వీడిని వదిలేసి వెళ్ళిపోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి. ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవచ్చు ఆవిడ. బికాజ్ ఆ పిల్లల్ని బ్రాటప్ చేయటం కోసం, పిల్లల మీద ఇష్టంతో 2 పిల్లలు పుట్టారు, బంగారం లాంటి పిల్లలు. ఆ పిల్లల్ని వదిలిపెట్టలేక అడిగారు చాలా మంది తర్వాత. అంటే ఒక పాతకాలపు స్త్రీ ఎలా భరిస్తుందో, ఒక పుణ్య స్త్రీ ఎలా భరిస్తుందో, భర్త పెట్టే బాధలు ఎలా భరిస్తుందో అన్ని బాధలు భరించింది ఈవిడ. ఒక హిందూ స్త్రీ ఎన్ని బాధలు, భర్త బాధలు పడినా బయటికి చెప్పుకోలేదు స్థితి ఉంటుంది చూసారా, అలాంటి బాధలు పడింది సుజాత. తర్వాత పాత సినిమాలు వచ్చినాయి అనుకోండి, టీవీలో వస్తాయి కదా, పాత సినిమాలు వస్తాయి. ఏంటి అతనితో అంత చనువుగా ఉన్నావు, ఏమన్నా ఉందా విషయం చెప్పవే అంటే ఇలా కొట్టేవాడు. అతను ఎక్కడ పిల్లి లాంటి ఈవిడెక్కడ పిట్టలాగా ఉండేది ఈవిడ. అతనేమో ఇలా 6 అడుగులు ఉంటాడు, 6 అడుగుల పైన 6'1" 6'2" ఉంటాడు. ఓకే, అంత ఒక క్రూర జంతువు దగ్గర సాధు జంతువు ఉంటే, ఎలక పిల్ల ఏదో ఉంటే, కుందేలు ఉంటే ఎలా ఉంటుంది, ఒక గెద్ద దగ్గర ఒక పక్షి ఉంటే ఎలా ఉంటుంది, అలా గడిపిందండి. కానీ బయటికి బయటికి చెప్పుకోలే. ఏమండి ఇలా ఉంటున్న పరిస్థితిలో ఇప్పుడు ఇలా బాధలు పడి కొన్ని సంవత్సరాలు గడిచిపోయి బయటికి చెప్పుకునేది కాదు. ఇలా ఈ నిర్మాతలు వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి తన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. ఎవరన్నా వచ్చారనుకోండి మాట్లాడిచ్చేవాడు కాదు, తనే మాట్లాడేవాడు. ఓకే, తర్వాత రేట్లు ఎక్కువ తీసుకునేవాడు. తర్వాత డబ్బులు ఇవ్వాలనుకోండి పీల్చి 10 సార్లు ఫోన్ చేసి డబ్బులు ఇస్తే తప్ప షూటింగ్ రాదని చెప్పేవాడు. అంటే వీడు రెప్యుటేషన్ కూడా దెబ్బతీసేవాడు. ఒకసారి అయితే గురుగారికి ఫోన్ వచ్చింది, నేనే ఎత్తుకున్నాను. ఒక 3 లక్షలు అప్పు కావాలి సార్ గురుగారికి తెలుసు కాబట్టి ఓకే అని చెప్పేసి తర్వాత మాట్లాడదాం అని చెప్పి పెట్టి చేశాను. నేనే ఎత్తుకున్న ఫోన్. ఆయన ఫోన్ చేశాడా, సుజాత గారు ఫోన్ చేశారా? జేకర్, సుజాత గారు ఫోన్ చేయరు మొత్తం. ఎప్పుడు సుజాత గారు అసలు ఆవిడ ఏమీ లేదు, సాత్వికురాలు చెప్పాను కదా నేను. పర్ఫెక్ట్ సాత్వికురాలు. ఒక హిందూ స్త్రీ ఎలా భరిస్తుందో భర్త పెట్టే బాధలో అలా పడింది ఆవిడ. ఒక పుణ్య స్త్రీ ఎలా భరిస్తుందో అలా పడింది ఆవిడ. నోరెత్తలేదు, నోరెత్తి మాట్లాడలేదు. ఒకవేళ బయటకు వెళ్తే మళ్ళీ అది కూడా బెదిరింపు. మళ్ళీ నువ్వు ఏమన్నా బయట పెట్టావంటే సినిమాలు రావు, సినిమాలు రాకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే ఇదని బెదిరించేవాడు. సినిమాలు ఉండాలి. ఏమండి
ఒక నిజమైన ఆడది అంటే ఆవిడకి ఆ సంపాదన అంతా ఆవిడదేనండి. వెళ్ళిపోయంటే వెళ్ళిపోవచ్చు, కానీ ఇవాళ లేటెస్ట్ అయితే ఎంతమంది మారిపోతున్నారు, కానీ ఆవిడ అసలు వెళ్ళలేదండి. ఈ రోజు అసలు రివర్స్ లో తీసుకుంటున్నారు కోర్టుకి. తర్వాత ఆవిడకి ఒంట్లో బాగోపోయినా కూడా అని చెప్పుకోవడానికి లేదు సార్, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి లేదు. హెల్త్ బాగోలేదు, హెల్త్ బాగోపోతే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్, అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, చెప్పుకోవాలి ఆవిడ. చెప్పుకోపోతే ఒకసారి సెట్లో అనీజీగా ఉంటేను వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోతే ఆ తర్వాత పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పుడు బయటపడింది 2 కిడ్నీలు పాడైపోయాయి. 2 కిడ్నీలు పాడైపోవటం, ఆ దెబ్బలు తినటం, ఆ బెల్ట్ దెబ్బలు తినటం, అవన్నీ ఒళ్ళంతా ఆవిడ ఎంత అంటే పిట్టలాగా ఉండేది పాపం. ఈ బాధలన్నీ భరించి తనలోనే దాచుకుని పిల్లల కోసం తను పడి, దేనికోసం అంటే పిల్లల కోసం. ఆ పిల్లల దృష్టిలో ఏమైపోతాము, ఇదైపోతాము. పిల్లల్ని ఒకవేళ తను లేకపోతే వీళ్ళని ఏం చేస్తాడో ఆయన, ఇది కూడా ఉంది కారణం. పిల్లలు లేకపోతే వీళ్ళు ఎక్కడన్నా అదా రోడ్డు మీద వదిలేస్తాడో, తనుండి కాపాడుకోవాలి పిల్లల్ని. ఒక తల్లిగా ఆలోచించింది. ఏమండి, ఇక భర్తగా అనేది ఇక సుఖం అనేది లేదని అర్థమైపోయింది. ఇది అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి వెళ్తే మొత్తం అవయవాలన్నీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది, మొత్తం 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఇక ఏ పార్ట్ బాగోలేదు, ఏ మందులకి రెస్పాండ్ అవ్వలేదు. అలాగ హాస్పిటల్లో ఉండి 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 కొంతకాలానికి చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత కూడా క్యాష్ చేసుకోవాలని ట్రై చేసి, మా ఆవిడ చనిపోయింది, అర్జెంటుగా డబ్బులు పంపించండి నిర్మాతలకు ఫోన్ చేసి, దాన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి ట్రై చేసి ఇచ్చేసాడు. ఆవిడ ఇక తప్పదు కదా, పబ్లిక్ కోసం అంత్యక్రియలు చేయాలి, తప్పదు, అలా చేశాడు అనమాట. అంచేత ఆడదాని సొమ్ము తిని, ఆడదాని మీద బతికి, ఆడదాన్ని కొట్టి ఇంత చేసిన దుర్మార్గుడిని ఇక మనం ఏం చేస్తాం? 2 కిడ్నీలు పోయే వరకు కూడా గ్రహించలేదంటే అంటే అసలు శ్రద్ధ వహించే భర్త లేడు. ఇప్పుడు హాస్పిటల్, నీకు హాస్పిటల్ కావాలా, ఎవరితో తిరిగి వచ్చావు అనే భర్త ఉన్నాడు. హాస్పిటల్కి ఏం వెళ్తుందండి? తర్వాత వర్క్కి వెళ్ళకపోతేనేమో అది కూడా డేంజరే, మళ్ళీ డబ్బులు రావు. కొందరేమో స్వయంకృత అపరాధాలు. అవును, కొందరు డెసిషన్స్ రాంగ్. ఎవడు బెల్ట్తో కొట్టడం ఏంటండి? అంత సంపాదించే ఆవిడని అసలు ఏమైనా అర్థం ఉందండి మూర్ఖుడికి? వాడి మూర్ఖత్వం. బెల్ట్తో కొట్టేవాడండి. అంటే ఆ పచ్చళ్ళ వ్యాపారస్తుడికి లక్షణాలు వచ్చినాయి ఏంటో మరి. ఆ పచ్చళ్ళ ఇదంతా అనాగరికం. వాళ్ళ నాన్నగారు చెప్పింది ఫస్ట్ కరెక్ట్ డెసిషన్ అంటే, ఎందుకంటే కొంతమంది ఏం చేయలేరండి, వీళ్ళు ఇలాగే పడిపోతారండి అమాయకత్వం. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది కూడా తల్లిదండ్రులు చెప్పింది వింటే ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడో రాంగ్ అవ్వచ్చు, 90లో 10% రాంగ్ అవ్వచ్చు, కానీ 90 ఫెయిల్ అవ్వండి. అది తర్వాత అండి వాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చూస్తారు సార్. వాళ్ళు అసలు బ్రాటప్ ఏంటి, ఎలా పెట్టారు ఏంటి, ఇవన్నీ చూస్తారు. మీకేంటి ఎదురు బెదురు కనపంగానే అందంగా మాట్లాడుకోవటాలు, ఒకరి మీద ఒకళ్ళు ఇచ్చేసే కొట్టాలు, వెళ్ళిపోతారు, లవ్లోకి వెళ్ళిపోతారు. అదే డెసిషన్ అయితే ఎలాగండి? అంచేత ఒక తర్వాత నువ్వు ఎంతగా ఉపయోగపడుతున్నావు అతనికి అది లేదు. భర్తనంటే భరించేవాడు అంటారు. ఇప్పుడు వీళ్ళ విషయాల్లో భార్య భరించేది అయింది. అవును, భర్త రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకునేది. ఆవిడ ఎంత ఇదిగా ఉంటేనండి, చాలామంది ఆవిడ మాట్లాడకపోతే నేను కూడా అపార్థం చేసుకున్నాను అండి. ఒకసారి డబ్బింగ్లో ఏదో ఇది ఇలా చెప్పండి అంటే ఆవిడ మేము మాట్లాడుతుంటే ఏంటమ్మా మాట్లాడరు ఏంటని ఒకసారి కోపడ్డాను. కోపడితే వినపడలేదండి అంది. అది దానికి కూడా చూడండి ఆవిడ. అలా ఎందుకు మౌనంగా ఉందనేది నాకు ముందు అర్థం కాలేదు. మన పనేంటి, మన సినిమా వరకు మనం చేస్తాం, డబ్బింగ్ చేయిస్తాం, వెళ్ళిపోతుంది. అంచేత ఏదో మళ్ళీ నాకు ఇది వచ్చింది, హరిశ్చంద్రరావు అంటే ఇలా కేకలేస్తాడు, కోపం ఎక్కువ అని అనుకుంటారేమో, మళ్ళీ నేను మాట్లాడడానికి ట్రై చేశాను. అప్పుడు నాకు వినపడలేదండి అంది. ఎలా అనిపిస్తుంది అండి? మనం అవును గుండెలో జారిపోయింది. అంటే భర్త పెట్టిన ఆంక్షలు ఇక్కడ కూడా ఆవిడ గబుక్కుని ఎవరినన్నా పెట్టాడేమో చూడమని భర్త, అది కూడా ఉంటుంది, ఎవరినన్నా పెట్టాడేమో అని మాట్లాడడానికి కూడా భయపడేదండి మాతోటి, అసిస్టెంట్ డైరెక్టర్లతోటి. అంటే అంత కంట్రోల్లో పెట్టి, అంటే
ఆవిడ సంప్రదాయం ఆవిడ బయటకు రానివ్వలేదండి. నిజంగా దీనిలో కూడా ఆ, తల్లిదండ్రుల సంప్రదాయమే మనకు పనికొచ్చింది. కరెక్ట్. ఆవిడ రాకపోవడానికి కారణం తల్లిదండ్రులు పెంచిన విధానం, సంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్ బద్ధంగా వాళ్ళు పెంచారు కాబట్టి అన్ని టార్చర్ అంత అంత టార్చర్ అనిపించింది. ఉమ్, ఒక మామూలు ఆడది తాగి వచ్చినోడు కొడితే ఎలా పడుతుందో అలా పడిందండి. ఉమ్. అది తాగుడు కూడా రాతుడు. ఓకే ఓకే. ఫ్రీ బేవర్స్ డబ్బులు వచ్చేస్తుందిగా. షూటింగ్కి వచ్చేవాడండి, వచ్చి అప్పుడప్పుడు షూటింగ్ ఎలా వచ్చేవారు సార్? తాగి వచ్చేవారు? లేదు, నార్మల్ నార్మల్గా వచ్చి నార్మల్గా వచ్చేవారు. ఓకే ఓకే. చాలా డీసెంట్గా వచ్చేవాడు, లేకపోతే కొడతారు కదండి. శివాజీ ఒకసారి శివాజీ గణేష్ షూటింగ్ దగ్గర చూశాను నేను. వచ్చి పక్క దగ్గర తీసుకొచ్చి మాట్లాడడం, అలా అలా భయపడుతూ మాట్లాడేది చూశాను. మన ఒక చలంగారు మాత్రం తాగి వచ్చేవారు కదా. చలంగారు అసలు తాగుడికి విపరీతం. సెట్కి వచ్చేటప్పుడు విషయంలో తర్వాత ఆ ఫస్ట్ భార్య కూడా ఇతని వల్లే, ఇతని శాడిజం వల్లే పోయిందని కూడా రూమర్ ఉంది మనకి. ఫస్ట్ భార్య అదే ఏది తగలబెట్టుకుని చనిపోయింది ఆవిడ. అవునవును. ఏమండి, సరే తగలబెట్టుకుని చనిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ఈవిడన్నా ఇదిగా ఉండాలి కదా శారద గారు. అవును. అక్కడ ఆవిడ మళ్ళీ కనెక్ట్ అయింది. అవును. కనెక్ట్ అయిపోయి అదే ఉండాలి కదా. రోజు షూటింగ్ మధ్యలో ఇచ్చేసేవాడు ఆయన. అవును. ఎన్టీ రామారావు కూడా ఒకసారి కొట్టారు అవును. చలాని. మధ్యాహ్నం బ్రేక్ వచ్చేవాడు, 1 o'clock ఉండేవాడు. మా బలిపేట షూటింగ్ చేసి శారద గారు ఓకే ఓకే బాగా అవును. టైం మేము పిలవటానికి వెళ్ళేవాళ్ళం అండి. డోర్ ఓపెన్ అయ్యేది కాదు. ఎలా చెప్పేది? టైం అక్కడ అయిపోతుంది. కరెక్ట్. ఒక పక్కన శోభన్ బాబు గారు. ఓకే. ఇలాంటి ఇబ్బందులన్నీ పడ్డామండి. అంటే వీళ్ళ వీక్నెస్లన్నీ ఇలాగే చెడిపోయినాయి సార్ వీళ్ళు. ఇంకేదంటే ఒక తర్వాత సెలబ్రిటీస్ అంటాం కానండి, తెలివైన వాళ్ళు అనుకుంటాం కానండి, వాళ్ళంత దెబ్బతినేవాళ్ళు, మోసపోయేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారండి. సో నిజంగా సుజాత గారిది సాడ్ స్టోరీ కాదండి. ఆ బెల్ట్తో కొట్టడం అనేది భరించలేని. తర్వాత తెలుసండి, ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ ఇలా బయట వేసుకుని రాలేదు, ఇలా కప్పుకుని వచ్చేది ఆవిడ. వీపు మీద ఏమైనా కనపడతాయి. సుజాత గారు హైట్ ఉంటారు కదండి, మంచి హైట్ అండి. హైటే. ఓకే. హైటే కానీ ఆయన అంత హైట్ కాదు. ఆయన 6'2" ఎంతో ఉంటాడు. ఓకే. జేకర్ మీరు చూడలేదు జేకర్ని ఎప్పుడు కూడా? నేను చూడలేదు. చాలా 6'1", 6'2" ఉంటాడు. నేను చూశాను అతన్ని, టచ్ చేసుకుని వచ్చేవాడు. అదే ఓకే. దాంట్లో అక్కడే పడిపోతాడు. బాగుంటాడు, మనిషి బాగుంటాడు. ఇది సార్ సుజాత గారు కదా. అంటే సెలబ్రిటీస్లో మన దెబ్బతిన్న వాళ్ళల్లో ఇంకా వాళ్ళ ఎంతో మందిలో ఈవిడ కూడా చేరింది.